అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు ఇక్కడ ఫ్రైడే ఈవినింగ్. సో అభికి ఆషికి తెలుగు క్లాస్ ఉంది. నేను తెలుగు నేర్చుకుంటారని సిలికాన్ ఆంధ్ర మనబడిలో జాయిన్ చేశాను. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అన్నమాట, ప్రవేశం. సో ఎవ్రీ ఫ్రైడే 6:30 to 8:30 మాకు ఉంటుంది అన్నమాట క్లాసు. అక్కడికి వెళ్తున్నాము. మేమున్న దగ్గర కాదు, ఆ క్లాసెస్ 20లో అన్నమాట. సో ఇక్కడ నుంచి 25 miles అవే. ట్రాఫిక్ లేకపోతే 40 minutesలో వెళ్ళిపోతాము, 30-40 minutesలో. ట్రాఫిక్ ఉంటే కష్టము. సో జనరల్గా ఆఫీస్ అవర్స్లో ఎవరు ఫ్రీవే తీసుకోరు. సో ఇప్పుడు ఆఫ్టర్ అవర్స్ కాబట్టి మేము ఫ్రీవే తీసుకుంటున్నాము. అదర్వైజ్ లోకల్ రూట్ తీసుకోవాలి. అందరూ తెలుగు వాళ్ళే వస్తారు. బాగుంటుంది, చూపిస్తాను ఎలా ఉంటుందో. That's why I listen to all her crap. I just said. Look, she's got my life crap. The life is a crap and it is her. I just say. For like. Abita, come on, we gotta go. నేను ఇప్పుడు దాకా కార్లో కూర్చున్నాను. అభి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అప్పుడు దిగలేదన్నమాట, ఎందుకంటే అప్పుడు ఇవే అంతా బాగా బిజీ ఉంటుంది. కారులో వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఖాళీ ఉండదన్నమాట. సో నాకు లక్కీగా పార్కింగ్ దొరికింది. సో నేను లోపలే కూర్చున్నాను. ఇది చిన్మయ మందిర్, ఇది బ్యాక్ సైడ్, ఇదంతా పార్కింగ్ అన్నమాట. ఇట్లా నడుచుకుంటా వెళ్తే ఫ్రంట్ వస్తుంది, ఫ్రంట్ చూపిస్తాను. మేబీ టెంపుల్ ఉంటుందండి, చిన్మయ మిషన్ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. ఇట్స్ లైక్ టెంపుల్ అండ్ బాగా వాలంటరీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు, బాగా సర్వీస్ చేస్తుంటారు, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషను. టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రంట్ అన్నమాట. ఇది ఇక్కడ చెప్పుల స్టాండు. రంగోలీ చూడండి ఎంత బాగుందో. అంటే ఇది అన్నమాట ఫ్రంట్ ఇలా ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి.
అక్కడ డోర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ రిసెప్షన్ ఉంటుంది. మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్తే రిసెప్షను. ఇక్కడ సైడ్స్ అన్నీ గులాబీ చెట్లు పెట్టారన్నమాట. ఇది రిసెప్షను. ఇది ఆడిటోరియం. ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది డెకరేషన్ చేస్తున్నారు. హోమాలు, ఈవెంట్స్, వెడ్డింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ వస్తుంది. టెంపుల్ ఇలా వెళ్తే రెస్ట్ రూమ్స్ ఇటువైపు. క్లాస్ రూమ్స్. ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఇది అభి వాళ్ళ క్లాస్ రూము. అది ఇంకొక క్లాస్ రూము. పైకి వెళ్తే ఇంకా కొన్ని రూమ్స్, హాళ్ళు ఉంటాయి. నేను వెళ్ళట్లేదు పైకి. ఇది డైనింగ్ హాలు. ఇప్పుడు లైట్స్ లేవు. ఇదంతా డైనింగ్ హాలు. మనకు ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయని అన్నీ పెట్టారు ఇక్కడ. కెన్యా, బహ్రైన్, ఒమన్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్. సో జనరల్ కిడ్స్ ఇటు నుంచి వస్తారు. సో కిడ్స్ ఇటు నుంచి వచ్చారు. బ్యాక్ సైడ్ ఇందాక చూపించాను కదా, నేను ఫ్రంట్ నుంచి వచ్చాను. ఇది బ్యాక్ సైడ్. ఇటు నుంచి కిడ్స్ వస్తారు. ఇంకొక పెద్ద రూమ్ ఉంటుంది. రూమ్ కాదు, హాల్. ఇక్కడ ఒక పెద్ద హాల్. ఇక్కడ చూడండి, చిన్మయ రామేశ్వరం. చిన్మయ వాళ్ళు చాలా వాలంటరీ సర్వీసెస్ కూడా చేస్తారు. ఈవెన్ సండేస్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అంతా వాలంటీర్సే, టీచర్స్ వాలంటీర్సే అంతా. ఈవెన్ భగవద్గీత క్లాసెస్ ఉంటాయి, మహాభారతము, మన పురాణాలు చెప్పడానికి క్లాసెస్ అట్లా ఉంటాయి అన్నమాట. ఎవ్రీ సండే ఉంటుంది. ప్లస్ సాంస్క్రిట్ క్లాసు, హిందీ క్లాసు, అట్లా కొన్ని లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తారు. అవన్నీ క్లాసెస్ సండే ఉంటాయి. ఇక్కడ క్లాస్ రూమ్స్ చూపించా కదా, అక్కడ ఉంటాయి అన్నమాట. సో చాలా సర్వీసెస్ చేస్తారు. ఈవెన్ నేను అంతకుముందు ఇక్కడ ఎక్కువ వచ్చేదాన్ని కాదు. నాకు తెలుగు క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను. వచ్చాక నాకేం తెలిసిందంటే, అక్కడ మనం టెంపుల్ చూసాం కదా, అక్కడ ప్రీస్ట్ ఉన్నారు కదా, పూజారులు, వాళ్ళు కూడా వాలంటీర్సే అట. ఇక్కడ మామూలు మనలాగా జాబ్ చేస్తుంటారు కదా, అట్లా జాబ్ చేసేవాళ్ళు మేబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్రాహ్మిన్స్ అయ్యి కొంచెం
ఇది పూజలు బ్రాహ్మిన్స్ అయ్యి పౌరహిత్యం అట్లా కొంచెం టచ్ ఉన్న వాళ్ళు అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. చాలా బాగా చదువుతారు మంత్రాలు అవన్నీ కూడా, మనలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా. సో వాళ్ళు కూడా వాలంటీర్సేనంట. నేను ఫస్ట్ అంటే ఇక్కడ పక్కన 20 మందిర్ అని ఉంది, అక్కడ ఏంటంటే పూజారులను తీసుకొస్తారు, మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి తీసుకొచ్చి స్టే అదంతా ఏర్పాటు చేస్తారు. నేను అట్లా అనుకున్నాను, అయితే వేరే వాళ్ళు చెప్పారు చిన్మయాలు అలా కాదు, వాలంటీర్స్. ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంటుందో క్లాస్ రూమ్ కూడా. వదిలేసినప్పుడు సైన్ ఇన్ సైన్ అవుట్ చేయాలి, సైన్ ఇన్ చేయకపోయినా పర్లేదు, కిడ్స్ వచ్చేటప్పుడు సైన్ అవుట్ చేయాలన్నమాట. అప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని. వీళ్ళ క్లాస్లో ఉన్నారనమాట, ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు అభి వాళ్ళ క్లాస్లో. వాళ్ళది ఫస్ట్ లెవెల్ ప్రవేశము. లోపలికి వచ్చాను వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళటానికి. 8:30 అయింది ఇప్పుడు, ఆల్మోస్ట్ 8:25. चलो प्लीज they are closing. అయిపోయింది క్లాసు. వన్ సెకండ్. రేపు స్వామీజీ బర్త్డే అట, అందుకని అరేంజ్మెంట్స్ చూడండి ఎలా చేశారో. I stole it. They're actually praying. Huh? I stole it, but I'm not thinking about praying. చూడండి యాపిల్ చెట్టు ఉంది అక్కడ, టెంపుల్ ఉంది కదా, టెంపుల్లో ఒక 2 minutes ప్రేయర్ చేసిందంట, యాపిల్ పట్టుకొచ్చేసింది. They're back there. They're praying right now. How do I go? మన టెంపుల్లోకి ఈ ఫ్రూట్స్ కోసం వెళ్ళారా? Like the priest guy, he wasn't paying attention. So we walked in, we prayed for like 2 seconds, and then we grabbed and then he grabbed the apple, and so then we started sprinting out, and then I tripped, and then we both continued running. Oh, that boy and you? I tripped. And then he అయిపోయింది, పిక్ చేసుకున్నాము, ఇంటికి బయలుదేరుతున్నాము. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.